హాయ్ అన్న, అందరికీ నమస్తే. నాది నంద్యాల జిల్లా చాగల్మరి. నా పేరు శ్రావణ్ కుమార్. ఇక్కడ గుజరాత్లో బరోడా జిల్లా పోర్ దగ్గర బండి 4 లైన్లో నా రూట్లో నేను పోతుంటే కార్ అతను వచ్చి తగిలించినామని చెప్పేసి సైడ్ పెట్టి నాకు డబ్బులు డిమాండ్ చేసినాడన్న. నేనుండి నీ బండి నాకేం తగలేదు, నువ్వే ఎక్కడో తగిలించుకొని వచ్చావు, తగిలించుకొని వచ్చి నాకు బండి తగిలింది అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నావు, పోలీస్ స్టేషన్ పోదాంపా అది ఇది అని చెప్పినాడు. నేను కూడా చెప్పా, పోదాంపా నా పోలీస్ స్టేషన్కే పోదాంపా, నా తప్పు ఉంటే గినా అని బండి సైడ్ పెట్టుకొని గంటన్నర సేపు కొద్దిగా టార్చర్ చేశాడు. డబ్బులు ఇస్తావా లేకుంటే మా మనుషుల్ని బిల్లం పాలన అది ఇది అని చెప్పినాడు. తర్వాత చేసి బండి సైడ్ పెట్టేసి నేను అంతలోకే మా ఓనర్ గారు చెప్పా, అన్న ఈ విధంగా జరిగింది అని చెప్పి. ఓనర్ ఉండి నీ తప్పు ఏం లేదు కదా, నువ్వు ఎందుకు ఏం డబ్బులు కట్టాల్సిన పని లేదు, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వని చెప్పాడు. అందులో మా కడప జిల్లా ప్రెసిడెంట్ భాషాబాయి గారికి ఫోన్ చేశా, అన్న ఈ విధంగా ఇట్లా జరిగిందినా అని చెప్పా. అందులోకే ఆయన యాక్షన్ తీసుకున్నాడు. దాని వెనకంబడే గుజరాత్లో ఉండే ప్రెసిడెంట్కు ఫోన్ చేసి ఇట్లా మా ఏరియా బండి ఇట్లా ఈ విధంగా పలానా సాట జరిగింది అని చెప్తానే ఆయన వెనకంబడే నాకు ఫోన్ చేశారు. నేను వాళ్ళకు ఉండేది చెప్పేసా, ఈ విధంగా సార్ ఇట్లా ఈ విధంగా జరిగింది, అతను నేనేం తగిలియకపోయినా కానీ ఎక్కడో తగిలించుకొని వచ్చేసి నాకు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. కార్ వచ్చేసి సుజుకి స్విఫ్ట్ అది. మాట్లాడిన తర్వాత పోలీస్ స్టేషన్ కాడికి పో అని చెప్పాడు. అప్పుడు అతను కూడా పోలీస్ స్టేషన్ పోదాంపా, ఆడికి పోయి మాట్లాడదాంపా అని ఆయన కూడా వచ్చినాక ఆయన గుజరాత్లో మాట్లాడి పోలీసు వాళ్ళకి ఏందో చెప్తుంటే ఈయన గుజరాత్ ప్రెసిడెంట్ ఆయన పంపించిన వాళ్ళ 2 మనుషులు వచ్చినారు. వాళ్ళు గుజరాత్లో మాట్లాడి అది చేసినారు. అంతలో ఎస్ఐ సార్ ఉండిగిన కార్కి ఇన్సూరెన్స్ ఉందేమని, ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ పెట్టుకోమని చెప్పినాడు. చెప్పడానికి అందులో ఆయన ఇన్సూరెన్స్ లేదు ఏం లేదు అని చెప్పేసి మన కానిస్టేబుల్ బండి దగ్గర ఎవరు తప్పు ఉంది ఏం కదా అని బండి దగ్గరికి కానిస్టేబుల్ని పంపించాడు. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే నా తప్పేం లేదు, కారు ఎక్కడనో తగిలించుకొని వచ్చినా అని చెప్పి కానిస్టేబుల్ ఆ కారు ఓనర్కి అడిచినాడు. అప్పుడు అతను భయపడి వెళ్ళిపోయినాడు. మాకు బండి కానిస్టేబుల్ ఉండి వెళ్ళిపోండి మా, మీరు ఇంకా ఇబ్బంది ఏం లేదు, వాడేం రాలే అని చెప్పేసి మాకు బయలుదేరి వచ్చేసినామండి. ఈ సాయం చేసినందుకు భాషాబాయి గారికి మరియు గుజరాత్ ప్రెసిడెంటు ఆ సార్కి చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. ముఖ్యంగా భాషాబాయి గారికి చాలా సంతోషం. ఎందుకంటే నేను ఫోన్ చేశాను, వెనకమే నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి ఆయన ఎంత బిజీగా ఉన్నా కానీ ఫోన్ చేసినా కానీ నా ఫోన్ లిఫ్ట్ చేసి సర్లే కుమార్ ఈ విధంగా జరిగిందని మాట్లాడతారని చెప్పి ఆయన ఇన్వాల్వ్ తీసుకొని దగ్గరుండి ఆయన చేసినందుకు చాలా సంతోషం భాషాబాయ్. థ్యాంక్ యూ భాష అన్న, థ్యాంక్ యూ.